ఓకే. సో, నెక్స్ట్ మీ మౌంటైన్ క్లైంబింగ్ నెక్స్ట్ ఏ ప్లేస్ అని ఎంచుకున్నారు? ఐఎమ్ ప్లానింగ్ లదాఖ్లో వి వర్ గోయింగ్ వింటర్ ట్రైనింగ్ అనమాట. ఐఎమ్ గోయింగ్ ఓకే. యాజ్ అ లీడ్ ఫర్ దట్. సో ట్రైనింగ్ ఇట్ ఈస్ అగైన్ ట్రైనింగ్, ఇట్స్ నాట్ ఎక్స్పెడిషన్. ఓకే. దట్ ఈస్ మై అప్కమింగ్ వన్. ఎక్స్పెడిషన్స్ అంటే దే ఆర్ కపుల్ ఆఫ్ ఉన్నాయి, ఎవరెస్ట్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి హ్మ్. అండ్ ఫ్యూ అదర్ మౌంటైన్స్ ఉన్నాయి ఇండియాలోనే. హ్మ్. సో ఓకే. సో, వన్ ఫైనల్ థింగ్ ఏంటి అననంటే, ఇప్పుడు మీరు ఈ మౌంటైనింగ్ దీన్ని కెరీర్‌గా మలుచుకున్నారు. సో, వేరే ఇంకా ఎవరైనా కూడా దీన్ని ఒక కెరీర్ ఆప్షన్‌గా అంటే లైక్ ఏదో మనకి ఎంజాయ్‌మెంట్ కోసం కాకుండా దీంట్లోనే మనం ఈ మౌంటైనింగ్ దానిపైనే మనం ఫోకస్ జేయాలి. కెరీర్ కూడా బిల్డ్ చేసుకోవాలి అననంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తారా? అవునండి. ఇట్స్ బ్రిలియంట్ అని కూడా చెప్తాను. హ్మ్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది ఈ ఈ ఈ ఫీల్డ్‌లో నేను యాక్టివ్‌గా ఒక 6, 7 ఇయర్స్ నుంచి ఉన్నాను. బట్ హ్మ్. నేను అంటే యాక్టివ్‌గా అంటే బీయింగ్ ఇన్‌స్ట్రక్టింగ్. హ్మ్. ఒకరికి నేర్పియడంలో. అంతకుముందు ఐ యామ్ ఆల్సో లెర్నింగ్. హ్మ్. లెర్నింగ్ అండ్ దెన్ జూనియర్ ఇన్‌స్ట్రక్టర్ అలా ఉండేదాన్ని. సో, నాకీ రెగ్యులర్స్ దాంట్లోకెళ్ళడము ఇది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. బట్ ఐ ఫినిష్డ్ మై ఎంబీఏ ఇన్ ఆంధ్ర మహిళా సభ. చదువుతో పాటు. ఓకే. ఐయామ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కదా! హ్మ్. సో, ఎవ్రీవన్ ఆహ్, నేను సోల్ పరంగా ఐయామ్ హ్యాపీ. ఐ హ్మ్. యామ్ ఎర్నింగ్ మనీ. ప్యాషన్ కాస్త ప్రొఫెషన్‌గా నేను ఎంచుకొని చేస్తున్నాను. ఓకే. ఎవరైనా మౌంటైన్స్ ఫస్ట్ యూ బీ క్లియర్. నువ్వసలు ఎందుకు మౌంటైనరింగ్‌కి రావాలనుకుంటున్నావు? మౌంటైన్సే కాదు, ఎనీథింగ్ యూ వాంట్. ఇప్పుడు కొందరికి సాఫ్ట్‌వేర్ చాలా ఇంట్రెస్ట్ ఉంటది. హ్మ్. దాని ఆహ్, లెర్నింగ్ మీరు చెయ్యండి. అలాంటి ఆపర్చునిటీస్ గూడా మీకొస్తాయి. ఇప్పుడు నేను చదువుతో పాటు ఈ మౌంటైన్స్ ఎక్కడం ట్రైన్ అయితున్నా కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. లైక్ స్పాన్సర్స్ గానీ ఇదంతా. హ్మ్. స్పాన్సర్‌షిప్ నేను వెతికాను. ఆపర్చునిటీ నాకొచ్చింది. నేను వెతికాను గాబట్టి నాకు స్పాన్సర్‌షిప్ వచ్చింది. వచ్చింది గాబట్టి నేను మౌంటైన్ ఎక్కాను. ఇట్స్ ఆల్ వన్ సైకిల్. ఇంటర్‌లింక్డ్ విత్ అదర్. హ్మ్. అంటే ఈజీ కాలేదు కదా! హ్మ్. దట్ ఈస్ వై ఐ ఆస్క్డ్, వై డు యూ వాంట్ టు డూ దిస్ జాబ్? నాట్ ఓన్లీ మౌంటైనరింగ్, నాట్ ఓన్లీ అడ్వెంచర్, ట్రెక్కింగ్, లీడ్ అన్నీ ఇంక్లూడింగ్ చదువు గూడా. హ్మ్. వై డు యూ వాంట్ టు డూ దిస్? ఈదర్ మీకది ఎంజాయ్ అయినా ఇవ్వాలి, మనీ పరంగా సాటిస్ఫై చేయాలి, హెల్త్ పరంగా సాటిస్ఫై చేయాలి. ఈ 3 మీకయితున్నాయి అనంటే యూ ఆర్ ఇన్ ఎ రైట్ ప్లేస్. అది మౌంటైనరింగే కాదు, ఎనీ అదర్ ఆల్సో. స్పోర్టే కాదు, ఎనీథింగ్ ఆల్సో. హ్మ్. ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాము అంటే టైం సెట్ అవ్వాలి. హ్మ్. యూ నో ఐ అచీవ్డ్ బిఫోర్ కాబట్టి యూ కాల్డ్ మీ అప్ హియర్, రైట్? అండ్ ఆల్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఆస్క్, లెర్న్, నో కాబట్టి యూ ఆర్ ఆస్కింగ్. ఇట్స్ హ్మ్. ఆల్ సంథింగ్ లైక్ ఇంటర్‌లింక్డ్ హ్యాండ్ విత్. ఇన్ హ్యాండ్ జరిగితే ఈజీగా ఉంటది. హ్మ్. సో, ఇఫ్ ఇఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంకొకటి కూడా అడుగుతుంటారు నన్ను. వాట్ ఆఫ్టర్ ఎవరెస్ట్? హ్మ్. ఎందుకు ఎవరెస్ట్? నా స్పాన్సర్స్ అడుగుతారనమాట. హ్మ్. ఎందుకు ఎవరెస్ట్ ఇన్ని లక్షలు పెట్టి ఎందుకు ఎక్కేసొస్తావు అనంటే, ఇట్ నేనెక్కేది నా కోసమండి. హ్మ్. ఐ వాంట్ టు క్లైంబ్ మౌంటైన్స్. దట్ వై ఐయామ్ బ్రింగింగ్ క్లైంబర్స్ టు ఇండియా. హ్మ్. ఇప్పుడు నేను వేరే కంట్రీకి ఎట్లయితే ఎళ్లి మౌంటైన్స్ క్లైంబ్ చేస్తున్నానో, పీపుల్ దే స్పెండ్ మనీ. హ్మ్. ఇండియాకి ఇన్‌కమ్ ఒస్తుంది దట్ వే. వన్, నేను హ్యాపీగా ఐ వాంట్ టు క్లైంబ్. హ్మ్. లేటర్ ఐ వాంట్ టు ఓపెన్ రూట్స్. దట్ వే ఐ కెన్ బ్రింగ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీ. వేరే కంట్రీ నుంచి పీపుల్‌ని నేను తీసుకొచ్చే ఇన్‌కమ్ ఐ యామ్ జనరేటింగ్. ఐ యామ్ జనరేటింగ్ ఇన్‌కమ్ ఫర్ మై సెల్ఫ్. ఇట్స్ ఆల్ అంతే అంటే హ్మ్. పిక్ నాట్ ఓన్లీ మౌంటైనరింగ్, ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ అంటే ఎనీథింగ్ యూ ఆర్ చూసింగ్, చూస్ కాన్షియస్‌లీ అండ్ ఎంజాయ్ దట్. ఒకవేళ అది మీకు ఎంజాయ్‌మెంట్ ఇవ్వట్లేదు అనంటే మెల్లిగా వదిలేయండి దాన్ని. ఏది ఎంజాయ్‌మెంట్ ఇస్తుందో దాని వైపెళ్లి అది అట్‌లీస్ట్ సెకండ్‌గా పెట్టుకొనైనా దాని పట్ల వర్కౌట్ చేయండి. హ్మ్. విల్ ఇట్ సూట్ ఫర్ అస్ ఆర్ నాట్ అని. సో, మ్యామ్ ఇప్పుడు మీరన్నారు కదా! లైక్ మన సోల్‌ని గాని, మనం చేసే వర్క్‌ని మనం ఎంజాయ్ చేయట్లేదు అంటే, దట్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ రైట్ ప్లేస్. మెల్లిగా క్విట్ చేయొచ్చు అని. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటి అననంటే, ఇప్పుడు చేస్తున్నటువంటి జాబ్స్‌లలో వాళ్ళకు కంఫర్ట్‌నెస్ అనేది వచ్చేస్తది. ఫిక్స్‌డ్ సాలరీ ఉంటది. అది ఇంట్లో ఇచ్చినప్పుడు పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. సో, సడెన్‌గా మేము స్విచ్ అవుతాము. లేదంటే మేము ఈ జాబ్ క్విట్ చేసి, మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేస్తాము అంటే కొన్ని రోజులు ఎర్నింగ్స్‌కి ఇబ్బందవుతది. సో, అలాంటి టైం పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ యాక్సెప్ట్ చెయ్యదు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లలో మనం ఎలాంటి స్టెప్స్ తోటి దాన్ని స్విచ్ చేయడమా, క్విట్ చేయడమా చేస్తే బెటర్ అంటారు? ఎలా బెటర్ అని నేను చెప్పలేను గానియండి. నేనెక్కేటప్పుడు గూడా ఎంటైర్ సొసైటీ ఈస్ అపోజిట్ టు ఇట్, మా పేరెంట్స్‌తో. హ్మ్. నా పేరెంట్స్‌తోనే అనేవాళ్ళు. మా మమ్మీతోనే. మేమిద్దరం అక్క, నేను. సో, మా నాన్న అగ్రికల్చర్, వెరీ హంబుల్ ఫ్యామిలీ.
పెద్దగా సొసైటీలో డబ్బులు అని, ఇదని, అదని అంత నాలెడ్జ్ ఉన్న పీపుల్ గూడా గాదు. ఇంక్లూడింగ్ మీ నేను స్టార్ట్ అయినప్పుడు. ఆ టైంలో ఒక ఫార్మర్ వాళ్ళ డాటర్స్ దగ్గర ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు చూడండి. హెల్తీగా ఉండాలి, చదువుకోవాలి, చదువుకుంటే అన్నీ ఆగిపోయినాయి. అట్‌లీస్ట్ ఆ చదువు, ఆ సర్టిఫికేట్స్ హెల్ప్ అయితాయి అని చెప్పేసి ఆల్టర్‌నేట్స్ అప్‌బ్రింగింగ్‌లో చూపిచ్చిండు బేసిక్‌గా. రైట్? ఇప్పుడు నేను నేనేమంత ఈజీగా డెసిషన్ తీసుకోలేదు. ఈ ఫీల్డ్ నాకు పనికొస్తది, నా డబ్బు జనరేట్ చేస్తది ఇదంతా కాదని. ఓవర్ ది టైమ్ నేను నా నా పాస్ట్ ఓవర్ ది టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ రైట్, నేనెందుకు ఇది చూజ్ చేసుకోకూడదు యాజ్ అ కెరియర్, నేనెందుకు డబ్బులు సంపాదించొద్దు నా ఎక్స్‌పీరియన్స్‌తోని అని నేను ఎలా అయితే అనుకున్నానో, అలాంటి ఆపర్చునిటీస్ అందరికీ రావాలని లేదు. ఇక్కడ ఫస్ట్‌లీ నా పేరెంట్స్, మా మమ్మీ, నేను ఏ మౌంటైన్‌కెళ్ళేసి వచ్చినా మీరు నా పాస్ట్ గూగుల్‌లో వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని. మార్క్ వచ్చేసి ఇదంతా. ఒక ఎదుగుతున్న అమ్మాయికి నాకు ఫ్రాస్ట్ బైట్, చిల్ బైట్ అయింది. ఐ కాంట్ సే ఫ్రాస్ట్ బైట్ అని. ఫ్రాస్ట్ బైట్ చాలా పెద్ద లెవెల్ అనమాట. చిల్ బైట్ అయింది. అంటే 2-3 లేయర్స్ డెడ్ అయిపోయాయి. నేను ఎప్పుడైతే ఎల్బ్రూస్ మౌంటైన్ ఎక్కినప్పుడు. ఆ మరక నాకు ఎంజాయ్‌మెంట్ తెచ్చిపెట్టింది ప్రెషర్ కన్నా. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను ఆ మరకతోని. అంటే ఇక్కడి వరకు మొత్తం ఇదంతా, ఈవెన్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంది ఆ వీడియో. మొత్తం 3 లేయర్స్ డెడ్ అయిపోయాయి. ఇప్పుడు పీపుల్ ఏం చూస్తారు? బ్యూటిఫుల్ ఫేస్ చూడాలనుకుంటారు గానీ, ఈ మార్క్ ఇదంతా చూడాలనుకోరు. నేను వచ్చాక గూడా నా పేరెంట్స్‌ని, నాకు డైరెక్ట్‌గా గూడా పీపుల్ అడిగారు, "ఈ మరకలతో నీకు పెళ్ళెట్లయితది? ఏంది మరకేసుకొని రావడము? ఎందుకు ఇదంతా" అని. ఫర్ మీ అలా అడిగిన ప్రతిసారి నా హార్ట్ ఏం చెప్పేది? అదే నా అచీవ్‌మెంట్ కదా! దట్ మార్క్ ఈజ్ మై అచీవ్‌మెంట్. అంటే ఆ స్ట్రగులే నా అచీవ్‌మెంట్. నాకు ఆ రోజు అది అయ్యకపోయి ఉండుంటే ఇవాళటికి ఆ గుర్తు నాకు ఉండదు కదా! అంటే ఫర్ మీ ఎవ్రీ లెర్నింగ్ దానికొక ఖర్చు ఉంటదండి. ఒక విషయం మనం నేర్చుకోవాలి అంటే దానికి మనం పే చేయాలి. అయితే అంటే డబ్బు పరంగా పే చేయాలి, టైం పరంగా పే చేయాలి, లేదా ఎమోషన్ పరంగానైనా పే చేయాలి. అవును. సో, దిస్ ఈజ్ వాట్ నేను 6 ఇయర్స్ నుంచి ఐఎమ్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ సో మెనీ థింగ్స్ కూడా. ఇప్పుడు ఆ మరక అన్న టాపిక్ ఉంది చూడండి. దట్ ఈజ్ ఐఎమ్ పేయింగ్. నేను ఆ మరకకి, ఆ అచీవ్‌మెంట్‌కి ఆ నాలెడ్జ్ రావడానికి నాకు ఐ పేడ్. నేను ఈ మరకని పనంగా పెట్టి ఐ లెర్న్ దట్ లెసన్. ఓకే. ఎవరెస్ట్ ఎక్కినప్పుడు నాకు ఫింగర్స్ మొత్తం చిల్ అయిపోయింది సమ్మిట్‌లో. ఓకే. నేను 20 మినిట్స్ దాకా అలా ఉన్నాను సమ్మిట్ మీద. సో, కిందకొచ్చినప్పుడు అది కొంచెం కలర్ మారడము, బ్లడ్ సప్లై ఇక్కడ వరకు రాకపోవడము, నేను కొన్ని డిఫరెంట్ కండిషన్స్ నేను ఫేస్ చేశాను కిందకొచ్చినప్పుడు. ఆ ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ నేను ఫేస్ అయ్యాను చూడండి. ఎన్ని గో త్రూ అయ్యి ఉంటాను. అవును. ఆ చలి, ఒకలాంటి కండిషన్ అది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. రైట్? దమ్ము రావడము, అడుగులేస్తుంటే నొప్పి రావడము, 18 అవర్స్ 19 అవర్స్ కంటిన్యూగా వాక్ చేసేటప్పుడు ఆ బ్రీత్ కండిషన్స్ ఫేస్ అవ్వడము. దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ నేను పనంగా పెట్టాను టు లెర్న్ దట్ లెసన్. రైట్? మానస్‌లో ఉంది. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు డూ ట్రూ సమ్మిట్ ఆఫ్ దట్ అనమాట. నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 20 అవర్స్ వరకు మేము క్యాంప్ 3 నుంచి సమ్మిట్‌కి వెళ్ళేటప్పుడు అవర్స్ స్నో ఇక్కడ ఉండిపోయి మార్క్ అయిపోయింది ఇదంతా. ఓకే. నేను కిందకి వచ్చాక మార్క్ పీల్ అయిపోవడం, పెయిన్ రావడం ఇదంతా. నేను అక్కడ ఆ మార్క్ పనంగా పెట్టాను టు లెర్న్ దట్ లెసన్, టు గెట్ దట్ అచీవ్‌మెంట్. రైట్? ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే అచీవ్‌మెంట్ ఇవన్నీ ఎంత మజా తెచ్చినప్పటికీ వాట్ వి వర్ పేయింగ్ ఇన్ బ్యాక్. ఇప్పుడు సేమ్ థింగ్ మీకు కూడా మీ కెరియర్‌లో, మీ రియల్ లైఫ్స్‌లో ఇట్లాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు థింక్ ఆఫ్ ఇట్. అక్కడ మీరేం పనంగా పెడుతున్నారు అంటే దట్ సిట్యుయేషన్ యు ఆర్ పుట్టింగ్ యాజ్ అ పెనాలిటీ టు లెర్న్ దట్ లెసన్. ఓకే. ఇట్స్ ఆల్ హౌ మచ్ యు ఆర్ గివింగ్ ఇట్ బ్యాక్, యు విల్ గెట్ ఇట్ ద సేమ్ వే. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.